అధ్యక్ష చెప్పండి. మీకు ధన్యవాదములు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నాకు ఈ మధ్య మాట్లాడే అవకాశం రావటం లేదు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కేజీహెచ్లో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ ఇనాగ్రేట్ చేశారు అధ్యక్ష. దానికి విశాఖ ప్రజల తరపున 4 డిస్ట్రిక్టుల ప్రజల తరపున కూడా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రులకి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాం అధ్యక్ష. నేను చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయను అధ్యక్ష. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్య ఖర్చులకు నియంత్రించే విధంగా మనం ఏదైనా కమిటీ వేయాలని చెప్పి ఇదివరకు కూడా నేను సూచించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో 2 లక్షలు అవుతుందో 3 లక్షలు అవుతుందో అని ట్రీట్మెంట్కి వెళ్తే 10 లక్షలైనా మనం ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో అటువంటిది కొంచెం నియంత్రణ ఉండేటట్టు ఏదైనా కమిటీ వేస్తే బాగుంటుందని నా సూచన అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే ఫుడ్ అడల్టరేషన్ మీద కూడా కొంతమంది సిబ్బందిని దానికి అడల్టరేషన్ని నియంత్రించడానికి సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దానికి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, జనరిక్ మెడిసిన్స్ని వాడటంలో ప్రజలకి నమ్మకం కలిగించి దాన్ని వాడేటట్టు చేస్తే తప్పనిసరిగా ఆరోగ్య శాఖకి చాలా చాలా తక్కువ డబ్బులు అవుతాయి అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు దానికి దీనికి డిఫరెన్స్, అది 100 రూపాయలు అయితే ఇదేమో 10 రూపాయలకి దొరికే పరిస్థితి ఉంది అధ్యక్ష. దీని మీద ప్రత్యేకమైన దృష్టి మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తీసుకోవాలని చెప్పిన యొక్క వినతి అధ్యక్ష. అధ్యక్ష, ఇది నేను కోరటం కాదు కానీ ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే 143 లక్షల బీపీఎల్ ఫ్యామిలీస్కి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటిది కనుక ఇవ్వటం అంటే ఇది నిజంగా కూడా ఎక్కడ భారతదేశంలో లేనటువంటి విధానము తెచ్చినందుకు ముఖ్యంగా ప్రజలందరి తరపున కూడా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదములు తెలియజేసుకున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏపీఎల్ ఫ్యామిలీస్కి 20 లక్షల మంది ఉండగా వారికి 2.5 lakhs ఇస్తున్నారు అధ్యక్ష. దీన్ని ఏదన్నా కొంచెం మార్పు చేయటానికి ఏమైనా అవకాశం ఉందేమో అని సాధ్యాసాధ్యాలు చూడవలసిందిగా తమరు కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఏపీఎల్కి బీపీఎల్కి డిఫరెన్స్ యాజ్ ఫర్ as దిస్ ఈజ్ కన్సర్న్, బీపీఎల్ అయితే 1,20,000 అయితే బీపీఎల్ కింద వస్తున్నారు అధ్యక్ష. ఏదైతే అర్బన్లో అయితే 1,44,000 అధ్యక్ష. కొంచెం ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కింద ఉండి వాళ్ళకి ఏదో మినిమం శాలరీ 15,000 వస్తే వాళ్ళు దానికి రారు, తర్వాత ఏపీఎల్లో పడిపోతున్నారు అధ్యక్ష. వారికి కూడా న్యాయం చేసేదానికి కొంత అవకాశం ఉంటుందేమో అనేది మీ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అబా కార్డు ఇచ్చిందో అధ్యక్ష, అది 70 సంవత్సరాల వయసు గల వారికి ఆ అబా కార్డు 5 lakhs వరకు వర్తిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించిందో ఇది అబా కార్డుకి సంబంధం లేకుండా ఉందా, లేకపోతే అబా కార్డు కూడా దాంట్లో ఉందా అనేది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అబా కార్డుని ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డుని ఏది ఎంపానల్డ్ హాస్పిటల్స్ వారు కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు అధ్యక్ష. కాబట్టి ప్రత్యేకమైన దృష్టి దీనిపైన సారించవలసిన అవసరం ఉందని చెప్పి తమరి ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా లాస్ట్ తమరి చేత బెల్ కొట్టించుకోకుండానే నేను మీకు ఇబ్బంది లేకుండానే క్లోజ్ చేస్తాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష విశాఖపట్నంలో 2008వ సంవత్సరంలో అధ్యక్ష ఏదైతే విమ్స్ హాస్పిటల్కి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. విమ్స్ హాస్పిటల్ ఏదైతే శాంక్షన్ చేసిన తర్వాత దాని శాంక్షనింగ్కి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి 4 జిల్లాల నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అది స్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష, కిడ్నీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, అట్లాగే ఇదివరకైతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా చనిపోవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష, స్టాటిస్టిక్స్ ప్రకారమే అధ్యక్ష. ఇప్పుడు అక్కడ యాక్చువల్గా అయితే అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు చనిపోవటంలో హైయెస్ట్ నెంబర్గా నమోదు పడింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానంతా కంట్రోల్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. కాబట్టి
ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రము ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రతి రాష్ట్రంకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేటాయించాలనే ఉద్దేశంతో అది కేటాయిస్తే మనకి అది మంగళగిరికి రావటం జరిగింది అధ్యక్ష. బట్ ఒరిజినల్గా అనుకున్నది ఎప్పుడైతే 2008లో 100 ఎకరాల స్థలంలో విమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కారణం ఎప్పుడైతే ఎయిమ్స్ వస్తుందో అది అక్కడ పెట్టేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేశారు అధ్యక్ష. బట్ ఎనీవే అట్లాగే ఎందుకు దానికి రీజన్ ఏంటంటే అధ్యక్ష రాయలసీమలో అప్పుడు స్విమ్స్ అది కూడా వెనకబడిన ప్రాంతము స్విమ్స్ ఉంది కాబట్టి అట్లాగే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో కంబైన్డ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి విశాఖపట్నంలో ఇది పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు చేయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఏదన్నా ఎయిమ్స్ లాంటి సంస్థని అక్కడ విమ్స్కి ఉపయోగపడేటట్టు ఏదన్నా చేయడానికి అవకాశం ఉందేమో అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఏమాత్రం సాధ్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే మా గౌరవ మంత్రివర్యులు ఈజ్ నాట్ ఓన్లీ అన్ హెల్త్ మినిస్టర్, ఈజ్ భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్షిప్లో నేషనల్ జనరల్ సెక్రటరీ అధ్యక్ష. ఆయనకి తెల్లారులేస్తే మా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి అది కావాలి ఇది కావాలని చెప్పి తీసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే తప్పనిసరిగా అది అయిపోతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష దయచేసి లాస్ట్ 2 minutes ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సహకారం అవుతుందనేది మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దీన్ని కూడా తప్పనిసరిగా మీరు కన్సిడర్ చేయాలి అధ్యక్ష. ఇంకొక విషయంతో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష విశాఖపట్నం ఈ మధ్య కాలంలో చూస్తే అత్యంత అద్భుతంగా గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారు అట్లాగే గౌరవ మంత్రివర్యుల్ని చూసి విపరీతంగా ఇన్స్టిట్యూషన్స్ రావటము మొత్తం టోటల్గా కూడా వైజాగ్ ఒక పెద్ద ఐటీ హబ్ కింద తయారవటం అనేది చాలా చాలా సంతోషకరం అధ్యక్ష. దీని ఐటీ హబ్ కింద తయారవ్వకముందే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ అన్ని చాలా ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ మీకు తెలుసు, SEZ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, ఫార్మా ఉంది, నేవల్ హెడ్ క్వార్టర్స్ కమాండ్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష, పోర్ట్ ఉంది, ఆయిల్ రిఫైనరీ ఉంది. అవన్నీ ఉన్న కారణంతో అధ్యక్ష ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము 500 బెడెడ్ హాస్పిటల్ ESI హాస్పిటల్ అక్కడ ఏర్పాటు చేయడానికి శీలానగర్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వరకు 5 years కాలంలో కూడా పెద్దగా పనులు అవ్వలేదు, ఇప్పుడు పనులు అవుతున్నాయి కాబట్టి అధ్యక్ష దీంట్లో ఒక చిన్న సమస్య వచ్చింది అధ్యక్ష. ఇంకా ల్యాండ్ కావాలి, ఎందుకంటే అక్కడ హాస్పిటల్ పెడతామనే ఉద్దేశంతో ల్యాండ్ కావాలి అంటే ఐ నో దట్ డైరెక్ట్లీ ఇది మా హెల్త్ మినిస్టర్ గారికి సంబంధం లేదు, ఇది లేబర్ మినిస్ట్రీ కింద వస్తుంది. అయినప్పటికీ ఆరోగ్యము హెల్త్ మినిస్టర్ గారి బాధ్యత కాబట్టి తమరు ఈ సబ్జెక్టులో నేను మాట్లాడుతున్న అధ్యక్ష. వాళ్ళకి ల్యాండ్ కనుకిస్తే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో ₹1 కూడా పెట్టించకుండా కేంద్ర ప్రభుత్వము పూర్తి డబ్బులతోటి అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కనీసము ఆ మెడికల్ కాలేజ్ అన్న అక్కడికి వచ్చేటట్టు చేస్తే అధ్యక్ష అది ఎంతో మందికి విశాఖ చుట్టుపక్కల ఉన్న వారికి అట్లాగే అనకాపల్లి ఉన్న వారికి ఈ 4-5 డిస్ట్రిక్ట్లకి కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ 2 సబ్జెక్ట్స్ కూడా దయచేసి కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అట్లాగే మా మంత్రి వర్యులకి కూడా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.